తొలకరి జల్లుల పులకరింత ఒకవైపు, మృగశిర కారుత ఆహ్లాదం మరోవైపు. మండిపోయిన ఎండల నుంచి ఉపశమనం లభించడంతో పాటు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు పూర్వీకులు చేపలు తినడాన్ని ఆనవాయితీగా ఇచ్చారు. కేవలం రుచి కోసమే కాదు, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్న ఈ మృగశిర కార్తె రోజున ప్రతి ఇంటా చేపల కూర ఘుమఘుమగులు మొదలవ్వాల్సిందే. ఇది కేవలం సాంప్రదాయమే కాదు, మృగశిర కార్తెకు సాంప్రదాయానికి ఉన్న అనుబంధాన్ని సైన్స్ కూడా నిర్ధారణ చేసిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్లో పెద్ద ఎత్తున మృగశిర కార్తె రోజు శ్వాసకోశ వ్యాధులకు చేప ప్రసాదం పంపిణీ చేయడం వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ. అయితే సోమవారం ప్రారంభమయ్యే మృగశిర కార్తె రోజున గోదావరి జిల్లాలో ఆక్వా రైతు సంఘం నేతలు పెద్ద ఎత్తున చేపలు, రొయ్యలతో ప్రజలకు భోజనాలు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే సమయాన్ని మృగశిర కార్తె అంటారు. ఈ ఏడాది జూన్ 8న ఈ కార్తె ప్రారంభమవుతుంది. ఆ రోజున చేపలు, రొయ్యలు తినడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. మృగశిర కార్తెను ముంగిట చలి కూడా అంటారు. ఎందుకంటే ఈ మృగశిర రోజు నుంచి వర్షాలతో వాతావరణం చల్లబడుతోందనే నమ్మకం. అయితే వర్షాకాలం వచ్చిందంటే చాలు, చాలా మంది సీజనల్ వ్యాధి బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. రోగ నిరోధక శక్తి తగ్గి రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఆ వ్యాధుల నుంచి బయటపడేందుకు చేపలను ఒక మందుగా వాడేవారని పూర్వీకులు చెబుతూ ఉంటారు. అందుకే మృగశిర వచ్చిందంటే దాదాపు అన్ని మార్కెట్లలో చేపలు, రొయ్యలు కొనేందుకు జనం పరిగెడతారు. వాతావరణంలో మార్పుల వల్ల శరీరంలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయి జలుబు, దగ్గు, ఉబ్బసం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయి. చేపలు, రొయ్యల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన వేడిని అందించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా ఉన్న వారికి మృగశిర రోజున చేపలు తినడం వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుందని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం ఆధ్వర్యంలో మృగశిరపై అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.